హాయ్ అండి అందరికీ. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ సైనోబ్యాక్టీరియా. సైనోబ్యాక్టీరియా గురించి డిస్కస్ చేద్దాం. సైనోబ్యాక్టీరియాని బ్లూ గ్రీన్ ఆల్గే అని కూడా అంటాం. బ్లూ గ్రీన్ ఆల్గే, నీలి ఆకుపచ్చ శైవలాలు అంటాం కదా, బ్లూ గ్రీన్ ఆల్గే. సైనోబ్యాక్టీరియా ఈజ్ ఏ బ్యాక్టీరియా. బ్లూ గ్రీన్ ఆల్గే అనేది ఆల్గే కాదు, ఇది బ్యాక్టీరియా. కానీ ఆల్గే యొక్క ఫోటోసింథసిస్ లక్షణాన్ని అయితే కలిగి ఉంటుంది. అంటే ఇది ఫోటోసింథసిస్ని చేస్తుంది. ఫోటోసింథసిస్లో పిండి పదార్థాలు తయారవుతాయని మనకు తెలుసు కదా. ఇట్ కెన్ ఫోటోసింథసిస్ కెన్ బి డూ బై ద ఆటోట్రోప్స్. సైనోబ్యాక్టీరియా ఈజ్ ఏ టైప్ ఆఫ్ ఆటోట్రోపిక్ బ్యాక్టీరియా. ఆటోట్రోపిక్ ఆర్గానిజమ్స్ కెన్ ప్రిపేర్ దేర్ ఫుడ్. హెన్స్ it is also can prepare their food. If you observe the cyanobacteria is the unicellular. All bacteria are unicellular only, hence the cyanobacteria also unicellular. All bacteria are prokaryotes only, hence cyanobacteria is also prokaryote. కేంద్రక పూర్వ జీవులు అంటాం. ఈ cyanobacteria is unicellular, but it can form colonies or filaments. It can form colonies or filaments like this. Cyanobacteria. Many cyanobacteria can join together and can form filament. If you observe the cyanobacteria, some of the cyanobacteria has heterocyst, not all, some. Heterocyst. In heterocyst, they can fix the atmospheric nitrogen. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ ఫిక్సేషన్ గురించి తెలుసుకున్నాం కదా. సైనోబ్యాక్టీరియా కెన్ ఫిక్స్ ద అట్మాస్ఫియరిక్ నైట్రోజన్. వేర్ ఇట్ కెన్ ఫిక్స్ ఇన్ హెటెరోసిస్ట్. ఇట్ ఈస్ ద సైట్ ఆఫ్ నైట్రోజన్ ఫిక్సేషన్. ఇన్ నైట్రోజన్ ఫిక్సేషన్ వీ కెన్ సీ ద కన్వర్షన్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ ఇంటూ ప్లాంట్ యూజ్ఫుల్ ఫార్మ్. Unicellular prokaryotes, and it is the colonial or filamentous. It can form filament, and the cyanobacteria is surrounded by one layer, gelatinous layer. We can see the gelatinous layer surrounding to the cyanobacteria like this. Gelatinous layer. It is also called as mucilaginous layer. ఈ బ్యాక్టీరియా పైన మనకి మ్యూసిలేజినస్ లేయర్ అనేది ఉంటుంది. ఇఫ్ యూ అబ్జర్వ్ ద సైనోబ్యాక్టీరియా కెన్ ప్రిపేర్ ద ఫుడ్. ఇట్ మే హ్యాస్ హెటెరోసిస్ట్ ఫర్ ద నైట్రోజన్ ఫిక్సేషన్. ఇట్ ఈస్ సరౌండెడ్ బై జెలాటినస్ లేయర్. అండ్ రీప్రొడక్షన్ చూస్తే ఇది ఎలా రీప్రొడ్యూస్ అవుతుందంటే బైనరీ ఫిజన్ ఆర్ ఏమైటాటిక్ డివిజన్. బైనరీ ఫిజన్. ఆర్గానిజం బాడీ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 parts. ఏమైటాటిక్ డివిజన్. అండ్ సెల్ వాల్, like all bacteria, cell wall is present. They have cell wall that made with peptidoglycan. యాక్చువల్గా భూమి మీద ఎవల్యూషన్ జరిగింది కదా. ఫస్ట్ ఆక్సిజన్ రిలీజింగ్ ఆర్గానిజమ్స్. ఫోటోసింథసిస్లో మనకు ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది కదా. రిడ్యూసింగ్ అట్మాస్ఫియర్ కన్వర్టెడ్ ఇంటూ ఆక్సిడైజింగ్ అట్మాస్ఫియర్ బికాస్ ఆఫ్ దిస్ సైనోబ్యాక్టీరియా. ఫస్ట్ O2 రిలీజ్డ్ ఆన్ ఎర్త్ బై సైనోబ్యాక్టీరియా. కాబట్టి సైనోబ్యాక్టీరియా అనేది ఫస్ట్ ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా. బిఫోర్ దిస్ దేర్ ఈజ్ నో ఫోటోసింథటిక్ ఆర్గానిజమ్స్. After this only we can see the photosynthetic organisms. First photosynthesis on the earth we can see in the cyanobacteria. Next, if you see the cyanobacteria, there are different types of cyanobacteria. First one is nostoc and anabina. నాస్టాక్లో మనకు హెటెరోసిస్ట్ ఉంటుంది కాబట్టి ఇది నైట్రోజన్ ఫిక్సేషన్లో యూజ్ అవుతుంది. అనబినాలో కూడా హెటెరోసిస్ట్ అనేది ఉంటుంది. అనబినాలో హెటెరోసిస్ట్ ఉంటుంది, నాస్టాక్లో కూడా హెటెరోసిస్ట్ ఉంటుంది.
ఈ అనబినా నాస్టాక్ అనేది బయో ఫర్టిలైజర్గా యూజ్ చేస్తారు. బయో ఫర్టిలైజర్ ఎందుకంటే నైట్రోజన్ ఫిక్సేషన్లో యూజ్ అవుతాయి కదా. ఈ నైట్రోజన్ ఫిక్సేషన్లో ఏమవుతుందంటే న్యూట్రియంట్స్, సాయిల్ న్యూట్రియంట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. దాంతోపాటు ఇది ఆర్గానిక్ మ్యాటర్ని కూడా యాడ్ చేస్తుంది. అంటే డెత్ అయిన తర్వాత, చనిపోయిన తర్వాత సాయిల్లో ఆర్గానిక్ మ్యాటర్ని ఇంక్రీజ్ చేస్తుంది. Contain heterocyst, act as biofertilizer, and they also can do the photosynthesis. If you observe the Anabina nashtag, both are symbiotic. These two are symbiotic. Symbiotic organisms means they are depend on another organisms. Okay, like friends, cyanobacteria depend on another organism. Like some cyanobacteria lives in Azolla. Azolla is a type of fern, water fern. Anabina lives in the Azolla. Azolla will give something to Anabina, Anabina will give something to Azolla. Azolla is not the bacteria, Anabina is the bacteria. Azolla is a type of fern, it is a type of plants. Some of the Anabina even can grow on the cycas, cycas roots. In cycas roots also you can see this. If you observe the nostoc can form symbiotic relation with the hornworts. It is also a type of plants. Anabina nostoc. Anabina nostoc. Anabina nostoc తో పాటు మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైనోబాక్టీరియాని చూడొచ్చు. అసిల్లటోరియా, అసిల్లటోరియా, అసిల్లటోరియా. అసిల్లటోరియా అనేది ఫ్రీ లివింగ్, నాట్ సింబయాటిక్. సమ్ టైమ్ ఇన్ ఎగ్జామ్ దే లాస్ట్ లైక్ దిస్, విచ్ ఈస్ అమంగ్ ద ఫాలోయింగ్ విచ్ ఈస్ ద ఫ్రీ లివింగ్ cyanobacteria? Answer is Acillatoria. Acillatoria is free living. It lives in the water. It lives in water. And if you see the Acillatoria, there is no nitrogen fixation, no N2 fixation because it don't have heterocyst. But it can act as biofertilizer. Anabina, nostoc, Acillatoria, and we can see Spirulina. Spirulina also a type of cyanobacteria. It is also cannot fix the nitrogen, but what happen? It is act like a single cell protein, SCP. We can eat. Okay, it will give protein to the human body. Spirulina. Spirulina is a single cell protein. Hence, we can eat it. Then Rivularia. Rivularia. It also can fix the atmospheric nitrogen because it has heterocyst. These are the different types of cyanobacteria. Sometimes what happen in polluted water? Polluted water we can see the many nutrients. Hence we can see the formation of blooms. Okay, blooms are formed. Blooms ante లాట్ ఆఫ్ సైనోబాక్టీరియా గ్రోన్ కాబట్టి పొల్యూటెడ్ వాటర్ అంతా గ్రీన్ కలర్లో మారిపోతుంది. ఎందుకంటే ఎక్కువ సైనోబాక్టీరియా గ్రో అవ్వడం వల్ల. దాన్ని బ్లూమ్స్ అంటాము. Cyanobacteria can form blooms in the polluted water. That is about the cyanobacteria. In next video, we will see about remaining bacteria.